చూడండి ఫ్రెండ్స్, నేను కార్తీక పురాణం చెప్పదలుచుకుంటున్నాను. కార్తీక పురాణంలో 1వ అధ్యాయం. వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరించుట. మహాజ్ఞాన సంపన్నులు తపనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిసారణ్యము. భారతదేశమందు ఉన్న ఈ నైమిసారణ్యము రకరకములైన పళ్ళు, కాయలు, పువ్వులతో నిండి ఉన్న వృక్షాలు, చెట్లు, లతలతో అల్లాడుతూ ఉంటుంది. అరణ్యంలో నివసించే చిలుకలు, గురువంకలు, చక్రవాకములు, హంసలు, మయూరాలు వాటి విన్యాసాలతో మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. దానితోడు సహజ వైర్యం కలిగిన పశుపక్షాది మృగాలు కూడా తమ సహజ వైర్యాన్ని వదిలిపెట్టి పరస్పరం సేదారాలతో కలిసిమెలిసి తిరిగాడుతుంటాయి. అవడానికి కారణమైన యజ్ఞ ఏగాది కథవులతో, పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ, వేదాంగాల చర్చలతోనూ నిండి పరపరితమైన భూలోకంలోని స్వర్గమే అనిపిస్తుంది. అంత మహానతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూత మహర్షి. సూత మహర్షి వేదాంగ విజ్ఞాన గణుడు, పురాణాది శాస్త్ర ప్రవర్తనకర్త, భూత భవిష్యత్ వర్తమాన తెలిసిన మహాజ్ఞాని. తన గల మధుర మంజుల వచ్చో సామర్థ్యంతో వేద ధర్మాలను, వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగల మహామేధావి. సాక్షాత్ భాగస్వరూపైన ఆ మహనీయుని పవలనే నైమిసారణ్యం పరమపవిత్రమై సకల విజ్ఞాన క్షేత్రమై మానధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తుంది. ఒకనొక నాడు నైమిసారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరికి వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించారు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన శౌనకుడు సూత మహర్షి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులై కర్మ ధర్మాచరణ ప్రవక్తమై యజ్ఞ ఏగాది తపనిష్ఠులై బుద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాసం మహాత్మ్యమును చెప్పించుకుని వినాలని వచ్చినాము. కార్తీక మాసం హరిహరులకు పరమ ప్రీతికరమైనది. ఈ మాసంలో 30 రోజులు పరమ పవిత్రమైనవి పర్వదినాలే. ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంత విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సౌరంగా వినిపించి మిమ్మల్ని కృతార్థనం చేయవలసిందని సవినయంగా ప్రార్థించాడు. సూతుడు, మునిజన చేష్టలారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరన్నట్లే కార్తీక మాసం అత్యంత పుణ్యపదమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది, కానీ కార్తీక మాసంలో 4 రోజులు పర్వదినాలే. ఈ మాసం ధర్మకార్యాచరణ నియమనిష్టలకు నియమం. ఈ కార్తీక మాసం మహాత్మ్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు. కనుక ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, నక్తములు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మల్లో చేసిన పాపలను హరింపచేసి పుణ్యగతులు ప్రసాదిస్తాయి. అభీష్ట సిద్ధి లభించి జీవితం సుఖమయమే సాగిపోతుంది. ఇహపరాల్లో ఉత్తములై ఉద్ధరితారు. మానవ శ్రేయస్సులను తరించే మీకు ఈ పురాణం వినిపించడం వల్ల నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు. మహామునులారా, ఈ కార్తీక మాసం పురాణం గురించి స్కాంద పురాణంలో ఉంటుంది. దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు. వశిష్ఠుని దయ వలన కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను. సావధానసులై విని తరించండి.